డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల చర్యలను నిరసిస్తూ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డిని అడ్డుకోవడంతో కార్యకర్తలు పోలీసుల వైపు దూసుకువెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. శాంతి భద్రతల దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పోలీసు వాహనంలో అనంతపురం తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతిమ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రతిమ, ఈ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో అటు వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈ రోజు ఒకే రోజు వైసీపీ నాయకులు 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వెన్నుపోట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ప్రజెంట్ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన భారీ బహిరంగ సభ అలాగే బైక్ ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కావాలనే జేసీ అస్మిత్ రెడ్డి ఈ రోజు వెన్నుపోట కార్యక్రమాన్ని ఆపడానికి ఈ రోజు బైక్ ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాడని పెద్దారెడ్డి ఈ రోజు ఆరోపించడం జరిగింది. అయితే జేసీ అస్మిత్ రెడ్డి కార్యక్రమానికి పోలీసుల అనుమతి దొరికింది. కానీ ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి అనుమతి ఇవ్వలేదు పోలీసులు. అయితే ఈ రోజు ఉదయం వెన్నుపోటు కార్యక్రమం ప్రారంభించడానికి 8 గంటలకు పెద్దారెడ్డి ఇంటి దగ్గరకి వైసీపీ నాయకులు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమం గాని మొదలు పెడితే తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయనేటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ కార్యక్రమాన్ని అక్కడక్కడికి ఆపివేయడం జరిగింది. అనంతరం పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత పెద్దారెడ్డిని పోలీసు వాహనాల్లో అనంతపురం తరలించారంట. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.